yes భగవాన్ అంటే మీరేనా? అవును. ఒకసారి లేవరా, ఒకసారి నవరా, కొంచెం చూడరా. ఏంటి అమ్మాయితో కలిపి ఫోటో తీశారు? ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారా? లేదు బాబు, తను నీ ఫ్యాను. ఏసీ ఫ్రిడ్జ్. నా జన్మ ధన్యమైంది సార్. ఎందుకు? మీతో ఫోటో తీయించుకున్నందుకు. నేనేమైనా సచిన్ తెందూల్కర్ నా, షారూక్ ఖాన్ నా? వాళ్ళకంటే మీరే గొప్ప సార్. ఎందులో? పెళ్లి చేసుకోవడంలో. కొంచెం ఒక్క లైన్ లో స్టోరీ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పెళ్లి చేసుకోబోతున్న ప్రభావతికి ఇప్పటికీ 56 సంబంధాలు వచ్చాయి. 57. ఓ రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నౌ. ఐ ఫర్గాట్, సారీ డా. అందులో ఒక్కటి కూడా సెటిల్ కాలేదు. రీజను? I will tell you. She is 97 to 99 వరకు బాస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది. అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గాకాడో. ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది. 2 years. ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్అవుట్ చేసేశాడు. తర్వాత 2000 నుంచి 2002 వరకు హోటల్ రోజ్ గార్డెన్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది. అక్కడ కుర్ర ఎండి మీ కాబోయే వైఫ్ ని చూసి పిచ్చెక్కిపోయి ప్రేమించానన్నాడు. పొంగిపోయింది. పెళ్లి చేసుకుంటానన్నాడు, లొంగిపోయింది. రీసెంట్ గా ద గ్రేట్ మిస్టర్ ఏవి రావు దగ్గర పిఏగా 6 నెలలు చేసి ఆయన కూడా లొంగిపోయిందా? అబ్సల్యూట్లీ బాగా క్యాచ్ చేశారు. అటువంటి అమ్మాయిని ఎవరు చేసుకోరు అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చిన మీరు కిలోమీటర్ అంతా విశాల హృదయంతో ఫ్రంట్ కొచ్చారండి. రండి కూర్చోండి. అమ్మా ప్రభావతి, టిఫిన్ తీసుకురా. ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీలో పిఆర్ఓగా చేసి లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యా. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నారన్నమాట. ఈఎంఐ కదా పెళ్లి కూతురు? అవునండి. కూర్చోమ్మా. ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదు? మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. అంతేనా? ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారా? చేశాను. అయితే నిజమేనన్నమాట. రోజ్ గార్డెన్ హోటల్లో చేశాను. అది నిజమే. ఏవి రావు దగ్గర కూడా చేశాను. అయితే వాళ్ళు చెప్పింది 100% నిజం అన్నమాట. నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. చేస్తావా? అదేంటండి, పెళ్లి చూపులకు వచ్చి ఉద్యోగం చేస్తావా అంటారు? నేను సంసారం చేసే మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వ్యభిచారం చేసే పిల్లని కాదు. ఏంటి మీరు మాట్లాడేది? నిజం రా, ఊరంతా రంక మొగుళ్ళు, దీనికి పెళ్ళెందుకురా? నీ కూతురు పెద్ద పతివ్రత అనుకుంటావా? ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ ప్లీజ్, నీ మెడలో తాళి కట్టి పెడతాను అని అంటాననుకుంటున్నావా? ఐఎమ్ గెటింగ్ అవుట్. నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెధవ. తప్పు వీడిది కాదు, దీనికంతటికి కారణం ఎవరో నాకిప్పుడు అర్థమైంది. మామా, కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమను పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే, వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే. బాబు రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా, నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవిలో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే, ఈ నైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు, బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్ని తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే, చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి.
నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మంచి జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. తిను. ఏంటి బాబు? వాసు వాడు పెద్దవాడందరితో కలిసి పొలానికి వెళ్ళాడు. నువ్వెళ్లేదా? స్నానం చేసి వచ్చి అలాగే నిద్రపోయాను. మంగయ్యని అడుగు, తీసుకువెళ్తాడు. అలాగే. తినమ్మా, తిను. చాలమ్మా ప్లీజ్. నా తల్లి కదూ. అమ్మా, అడగాలంటే అదోలా ఉంది. చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా? అయ్యో, అదేంటి బాబు, ఈ మాత్రం దానికి ఇంత మొహోటం ఎందుకు? ఇది నీ ఇల్లే అనుకో. ఏంటే ఇంకా నిలబడి చూస్తారేంటి? ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళి పొయ్యి మీద పెరం పెట్టు. రా బాబు, వేడివేడిగా తిందు గాని. బామ్మ ఆవిడంతే ముసల్ది. నువ్వురా. ఏంటే అలా గుడ్లప్పగించి చూస్తున్నావేంటి? ఇంటికి వచ్చిన అదితి తిన్నాడో లేదో చూడద్దా? వెళ్ళు, వెళ్ళి ఆ పళ్ళని తీసురా. నువ్వు రా బాబు. ఏం మాట్లాడుకో, తిను. అది కదమ్మా, ఇంత తినలేను. తినకుండా ఇక్కడి నుంచి వెళ్ళగలవా? అవును, తిను గణేష్. తిను బాబు. సిగ్గుపడితే ఎలాగా? తిను బాబు, తిను. తిను బాబు, తిను. అయ్యో, ఇంకా ఊళ్ళో అమ్మా నాన్న ఏం చేస్తుంటారు బాబు? నాకెవరూ లేరమ్మా, అందరూ పోయారు. తిను బాబు. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. మేమంతా లేవా? నువ్వు మా వాసు లాంటి వాడివే. ప్రతి సంవత్సరం సెలవులకి నువ్వు ఇక్కడికే రావాలి. అర్థమైందా? ఇది జానకి ఆర్డరు. నువ్వా? నువ్వేంట్రా వంటింట్లో నుంచి వస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఈ వైపు రావద్దని? నికృష్టుడా, నిన్ను ఒరే దరిద్రుడా, ఎంత మెక్కావురా? అంత చెప్తున్నా. దేవుడా, ఏంటిది సార్? మా నలుగురు ప్రాణాలు కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వెళ్ళలేదు డాక్టర్. హత్య, ఆత్మహత్య, అర్జెంటా, ఆర్డినరీయా, ఉంచాలా, పైకి పంపించాలా? మీకు పుణ్యం ఉంటుంది. ఇవి మీ చేతులు. అవును, స్టెథోస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పేరున్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్లని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. అవుట్. పోదాం. ఏడి చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినవన్నీ డాక్టర్ గారు. వ్యాపారం దెబ్బతింది, అప్పుల పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. కానీ వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడు అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండెపోటు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసిన తప్పంటారా? మీ
మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తు తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లా అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్ని అయినా కాపాడుతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లు లెక్క. పేరేంటో తెలుసా సార్? అప్స్ ఎగోట్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రెస్ట్ తీసుకోండి సార్. వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరో కొత్త అప్పులోడువా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి, మీ అందరికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికి అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారాన్ చేస్తాడు, వెరిగన్ అవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా. డాక్టర్ గారు ఈ రోగం ఏం కదా? అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా, ఘంటసాల పాట పాడినంత హాయిగా, చల్లగా, మెల్లగా చెప్పాలి. చావు కొబ్బరైనా సరే చెక్కలు గింజలు పెట్టినట్టు ఉండాలి. మరి అప్పు విషయం అడగచ్చా? ఆ ఒక్కటే అడగ. పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులాళ్లా కాకుండా ఇంచక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి. అయినా ఈ విషయం మీరెందరూ నాతో ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను జీతం అడిగినప్పుడల్లా హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో ఉంది, ఎప్పుడు పడితే వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనేవాడు. పైగా వడ్డీ 50% అనేవాడు. అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మాటాసే అన్నమాట. నో డౌట్ అల్లుడు. నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడకు. అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాడు. పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా? అరుణాచలం అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి. దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. వేదవతి, నీకోసం ఎక్కడని వెతకను? ఈ 3 చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి అలా ఉంచు. నిజంగా అతనేనా మీ అన్నయ్య? అవును. నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు. అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. మొదలెట్టాడు. మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడే కాదు మామా. అల్లుడు మిగతావని నేను వెలిగిస్తా. ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు, నువ్వు చూసుకో. సరే మామ. నమస్కారం మామ. ఇదేం పని? వెలుగుద్దా అని చూస్తున్నా. నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? అటు చూడు, గాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో. అంతా అరుణాచల మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మొగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి. నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే, అదంటే అదే. అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా? అంత గొప్పవాడివే? నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించనా, తెలియక తగిలిందన్న.
ఎవరా వీడు? మర్యాద గేర్లు పగిలిపోతాయి. ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే. సిగరెట్ ఎందుకు వచ్చిండు వీడు? అర్థమైందా? చంపినోడు గురించి చెప్పడానికి వచ్చినాడు రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని గట్స్ కావాలరా? హంతకుండా చూసింది, రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది. అన్న నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్న 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 ఎవడరా అన్న? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్న సదాన్ చంపిన నీటి చూసినట్టేనా? నిజమా? ఎక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే పిలిచి క్యాకరే అన్నాడు. వీడెంత? వీడు చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి, అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి. విస్కీ నాకు డ్రింక్స్ అలవాట్లేదు తెలుసు కదరా. డ్రింక్స్? నాకు డ్రింక్స్ అలవాట్లేదు నీకు తెలుసు కదరా. తాగేవాడు ఎలాగో తాగుతాడు రా. నువ్వు తాగితే నాకు హ్యాపీ కదా. సారీ రా, ఈరోజు నాకు కొత్తగా అలవాటు చెక్ ప్లీజ్. ఓనే కోకు. డైట్ కోక్. డైట్ కోక్? యప్. ఓకే, ఐల్ ట్రై. ఓకే, ఇస్తా నీకు. అమ్మా ఇది డైట్ కోకా? నాకు లార్జ్ పాటిల్ ప్లేక్ కావాలి. వద్దన్నయ్య, ఆయనకి అసలు అలవాటు లేదంటున్నారు కదా. థ్యాంక్ యూ. ఏంటమ్మా వాడు పతితే మేధంలా? ఏమాడకు, అడిగిస్తాను చూడు. అన్నయ్య తీసుకో. థ్యాంక్ యూ. డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. కొంచెం పోగాయా? స్మాల్. డైట్ కోక్. ఓకే, ఫుల్ హ్యాపీ. వెళ్తా. హాయ్ శేఖర్, మీట్ మై ఫ్రెండ్ బద్రీనాథ్. హాయ్. శేఖర్ ఎక్కడ కదరా ఇది? సెకండ్ నైస్ వదలరా. ఓహో నుండు కప్లింగ్ అయిపోయిందా? కుమ్మేవా? గిఫ్ట్ ఏది? ఎంటీ హ్యాండ్ వచ్చా వెళ్ళు. నీకెందుకురా బర్త్డే పార్టీలు? బద్రి అక్కడ నేను వాక్ చేస్తాను, నువ్వు ఫాలో అయిపో. ఓకే ఓకే. బాబు ఈశ్వర్, ఈశ్వర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బద్రీనాథ్. ప్లీజ్ సెకండ్. Glad to see you. చాలు ఊపిరి చాలు. వదలరా. హలో హలో, ఏమండి? హలో, ఏంటన్నయ్యా చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు. బాబు బద్రి చెయ్యలేదమ్మా. అది వెరీ
వెరీ గుడ్ అన్నయ్య ఇది సరిపోతా ఐ విల్ ట్రై ట్రై చేయి దమ్మా దాబెత్రి దాన్న మెల్లి మెల్లి అందరూ చేస్తున్నారు ఏంటమ్మా ఒక్కళ్ళతో అది వెరీ గుడ్ వెళ్ళి పాలు తాగి పడుకుంటున్నాను ఆయమ్మా Gabba gabba hot, beep beep beep, da 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 low.